శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు చెబుతూ, కార్తీక మాసం అక్టోబర్ 22వ తేదీ 2025వ సంవత్సరంలో ప్రారంభమవుతూ ఉండగా ముగింపు వచ్చేటప్పటికి నవంబర్ 20వ తేదీ అవుతూ ఉన్నది. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ పాడ్యమి అక్టోబర్ 22వ తేదీ ఉదయం నుంచి ప్రారంభం అవుతుంది. మనకి స్నానాలకి, కార్తీక దీపాలు పెట్టుకోవడానికి, వీటన్నిటికీ కూడా అక్టోబర్ 22వ తేదీ ప్రారంభం చేయాలి. అలాగే నవంబర్ 20వ తేదీన అమావాస్య, ఇక బహుళపక్ష అమావాస్య కాబట్టి ఆ రోజుతో కార్తీక మాసం ముగింపు జరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఈ కార్తీక మాసం 30 రోజులు కూడా స్నానానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. స్నానం అనగానే ఊరికే మనం ఒంటి మీద నీళ్లు పోసుకున్నట్టుగా పోసుకోవడం కాదు. తల స్నానానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ఉపవాసానికి ప్రాధాన్యత ఉంటుంది, దానానికి ప్రాధాన్యత ఉంటుంది. రకరకాలైన వస్తువులు దానం చేసుకోవడం ద్వారా కూడా అమితమైనటువంటి పుణ్యం వస్తుంది. అలాగే వనభోజనాలు, దీపదానము, ఏదన్నా వస్త్రాలు దానము, అలాంటివన్నీ, దీపాలు వెలిగించుకోవడం. పౌర్ణమి రోజున 360 ఒత్తుల్ని వెలిగిస్తారు. అలాగా దీపాలు వెలిగించుకోవడము, శివునికి అభిషేకము, విష్ణువుకి అర్చన, ఈ విధమైనటువంటి పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, ధర్మాలు, తల స్నానాలు, దీపదానాలు, వనభోజనాలు, ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఎవరికి ఏది వీలో, కొంతమందికి ఉపవాసం చేయడం ఇష్టంగా ఉంటుంది. పొద్దునుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేయవచ్చు, లేదా ఆ రోజంతా ఉపవాసం చేసి మరుసటి రోజు భోజనం చేయవచ్చు. అలాగే వీటిట్లలో రకాలు కూడా ఉన్నాయి. ఏకభుక్తం అని, నక్తం అని, ఇలాగా ఒంటిపూట భోజనము, పూర్తిగా రోజంతా తినకుండా ఉండడము, ఇలా రకరకాలుగా ఒక 4-5 రకాలైనటువంటి ఉపవాసాలు ఉన్నాయి. ఏ రకమైనటువంటి ఉపవాసం చేసినా పుణ్యం వస్తుంది. అలాగే శివునికి గంగాజలంతో అభిషేకం చాలా చాలా పుణ్యాన్ని తీసుకుని వస్తుంది. ఎందువల్ల అంటే శివుడు అభిషేక ప్రియుడు. అలాగే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. విష్ణుమూర్తిని అలంకరించుకోవాలి, శివునికి అభిషేకం చేయాలి. ఏది చేసినా కూడా 2 చెయ్యాలి ఒకేసారి అని ఏమీ లేదు. కుదిరితే 2 చెయ్యండి, కుదరలేదు అంటే ఒకరోజు ఒకటి, ఎప్పుడు ఏది అందుబాటులో ఉంటే అది చెయ్యండి. ఏ రకంగా చేసినా శివకేశవులిద్దరికీ కూడా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి మాసం అన్నమాట. మనము చూడండి, భాద్రపద మాసం అనగానే వినాయకుడికి పూజ చేస్తాం. శ్రావణ మాసం అంటే లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తాం. ఆశ్వీజ మాసం అంటే అమ్మవారికి పూజ చేస్తాం. అలాగే మాఘమాసం అంటే సూర్యుడికి పూజ చేస్తాం. ఇక ఇలా ఒక్కొక్క నెలకి సంబంధించి ఒక్కొక్క దేవుడికి అధిక ప్రాధాన్యతనిచ్చి పూజ చేస్తూ ఉంటాం. అలాగే మనందరికీ తెలుసు, మార్గశిర మాసం అనగానే విష్ణుమూర్తికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అని. అయితే ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏమిటంటే, శివకేశవులకి భేదము లేదు అని చెప్పడానికి శివకేశవులు ఇద్దరూ కలిసి మనకి చక్కగా కన్నుల విందుగా ప్రతి పూజలోనూ, ప్రతి అర్చనలోనూ, ప్రతి అభిషేకంలోనూ వీరిద్దరు కనిపిస్తారు. వీరిద్దరు కలిసి ఉంటారు. కార్తీక మాసంలో శివునికి ప్రత్యేకత ఉంది, అలాగే విష్ణుమూర్తికి ప్రత్యేకత ఉంది. వీళ్ళిద్దరిలో ఇద్దరిని ఆరాధించినా ఇద్దరికి భేదము లేదు అనే భావనతో ఎవరికి పూజ చేసినా కూడా అమితమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది. పుణ్యం ఏదో మనకి పుణ్యం వచ్చేసింది అనే కాదు, మనము చేసినటువంటి దానాల వల్ల, ధర్మాల వల్ల, పూజల వల్ల, దీపం వల్ల, దీపాన్ని ప్రజ్వలన అయ్యేటట్టు చేసినా కూడా మంచి ఫలితం వస్తుంది. అలాగే దీపం వెలిగించిన, జీర్ణమైపోయినటువంటి దేవాలయాలని ఉద్ధరించిన, జీర్ణమైపోయినటువంటి దేవాలయాలలో దీపాలు పెట్టి శుభ్రం చేసి ఆలయాన్నంతా ఇలా చేసిన, శివుడికి అభిషేకం చేసిన, ఎంత పుణ్యం రావాలో అంత పుణ్యం వస్తుంది. అంత విశేషమైనటువంటి ఫలితము ఈ కార్తీక మాసంలో ఉంటుంది. కాబట్టి కార్తీక మాసం నెల రోజులు కూడా చక్కటి భక్తి ప్రపత్తులతో భగవంతుణ్ణి, ఏ భగవంతుణ్ణైనా సరే అర్చించండి. అది శివుడా, విష్ణువా, రాముడా, గోవిందుడా, గోపాలుడా, ఏమీ ఆలోచన చేయక్కర్లా. మీ ఇష్ట దైవం ఎవరో వారిని ఆరాధించండి, అమితమైన పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం.